ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నాడు సో పవన్ అన్నమాట, ఫిల్మ్ క్రిటిక్. సో బేసికల్లీ మోగ్లీ ట్రైలర్ మనం చూసాం కదా, నేషనల్ అవార్డు విన్నర్ సందీప్ రాజు నుండి వస్తున్న సినిమా. సో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అండ్ రోషన్ కనకాల కూడా లాస్ట్ టైం తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కి అండ్ ఆ డైలాగ్ డెలివరీకి క్రిటిక్స్ నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. సో ఈసారి ఎస్పెషల్లీ ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే బండి సరోజ్ కుమార్, అతనికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక చిన్న ఫ్యాన్ బేస్ అవ్వచ్చు కానీ ఒక యూనిక్ ఫ్యాన్ బేస్ ఉంది, ఒక డీప్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కూడా ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. వితౌట్ అంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ రోల్ చేశాడంట, ఒక నెగిటివ్ రోల్. ఎందుకు చేసి ఉంటాడు అనేది కూడా ఒక డీప్ రోల్ అయితేనే ఖచ్చితంగా చేసి ఉంటాడు. దాని గురించి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. హాయ్ బ్రో. హాయ్. చాలా డీప్ అని చెప్తున్నారు. ఏది అది చాలా డీప్ గా మాట్లాడుకుందాం అన్నారు డీప్ కదా. గా మాట్లాడుకుందాం అన్నారంటే కొంచెం అంటే కొన్ని లేయర్స్ ఈ మధ్యన చూస్తున్నాం కదా, రకరకాలవి. ఈవెన్ ఆయన ట్వీట్ చేయడం, వీళ్ళు ట్వీట్ చేయడం. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి టీజర్ వచ్చినప్పటి నుంచి కొంచెం అటువైపు కాంట్రవర్సీస్ జరిగినాయి, ఇటువైపు కొంచెం బజ్ కూడా బాగానే అందుకుంది. సో దాని గురించి మాట్లాడదామని. ట్రైలర్ చూడగానే ఏమనిపించింది? బేసిక్గా ట్రైలర్ చూడగానే నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్ లో మనం టీజర్ ఇది వరకు చూసాం. మనం టీజర్ చూసినప్పుడు మోగ్లీ ఏంటి, అడవి ఇది వరకు మనం మోగ్లీ సినిమాలు చూసాం, యానిమేషన్ లో చూసాం, నార్మల్ గా చూసాం, అడవిలో ఉండే దానికి సంబంధించి. ఈ మోగ్లీ టీజర్ చూడగానే ఏదో లవ్ స్టోరీ జయం టైప్ లో నాకు అనిపించింది, పారిపోయి లేచి వచ్చినట్టు ఇది వచ్చినట్టు. సో ఎప్పుడైతే మనం కంప్లీట్ గా ఈ ఏదైతే మనకి అంటే సాంగ్ తర్వాత సాంగ్ లాంచ్ అయింది, దాని తర్వాత ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసాక నాకు అనిపించింది, సో కంప్లీట్ ఇందులో మళ్ళీ మన సినిమా వాళ్ళే ఉన్నారు, షూట్స్ ఏదో ఉంది అంటే ఏదో ఉండబోతుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక లవ్ స్టోరీ అవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ సినిమానే చూపించేసారు అనిపించింది. కానీ అంత ఈజీగా ఆడియన్స్ కి ఎవరికి అంత ఈజీగా చెప్పరు కదా ఏది కూడా. సో ఇంకా సంథింగ్ బిగ్ ఉండొచ్చు అని అనిపించింది అంతే. సో నాకైతే ఓవరాల్ ట్రైలర్ చూపించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక మంచి లవ్ స్టోరీ అండ్ దానికి రివెంజ్ తగ్గట్టు మన సరోజు. సో చూడాలి. సో జయం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, జయం అనేది ఒక మంచి ఫార్ములా. లైక్ ఎలా అంటే భాషా సినిమా ఎలా అయిందో తర్వాత ఫార్ములా, హీరో నార్మల్ గా రావడం, తర్వాత ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్, తన చరిత్ర తెలియడం, వాహ్ ఇతన అనుకోవడం. అలాగే జయం కూడా ఒక పవర్ఫుల్ యాంటోగనిస్ట్ మీద అతనికంటే కొంచెం పవర్ తక్కువ ఉన్నాడో, లేదంటే మొత్తం కామన్ మ్యాన్ అతన్ని ఎలా కొట్టాడు లాస్ట్ లో అనేది కూడా ఒక మంచి ఫార్ములా. ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత మనం అలాంటి సినిమాలు తక్కువ చూసాం. జయం తర్వాత కొన్ని సినిమాలు ఫెయిల్ అయినాయి కాబట్టి, తేజ గారి నుంచే ఫెయిల్ అయినాయి అని ఇంకా తర్వాత వదిలేశారు చాలా మంది ఆ ఫార్ములా. సో ఏమనిపించింది ఈ ఫార్ములా మళ్ళీ వచ్చినప్పుడు? అంటే ఇక్కడ మనం ఇంకొకటి మనం ఊహించాల్సింది ఏంటంటే, మనం గ్రహించాల్సింది ఇందులో మనకి అవార్డు విన్నర్, నేషనల్ అవార్డు విన్నర్ సందీప్ రాజ్. సో సందీప్ రాజ్ గురించి మనం ఏం చెప్తాం, కలర్ ఫోటో ఆల్రెడీ చూసాం. డీసెంట్ గా 30 రోజుల్లోనే షూట్ కంప్లీట్ చేశారంట. ఓవరాల్ గా సాంగ్స్ ఆడియో హిట్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ మనం ఈ సినిమా చూసుకుంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి. అంటే మనకి ఆ జయం ఫార్మాట్ లో ఉన్నట్టు కనిపిస్తుంది కొంచెం థీమ్ అయితే. కానీ యాస్టీజ్ అదే థీమ్ తీస్తే జనాలకి ఎవరికి నచ్చదు కదా. అంటే వాళ్ళు కూడా 4 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళే ఈ సినిమా ఇండస్ట్రీలో, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, వీటిలోని. సో డిఫరెంట్ గా ఏంటంటే ఇందులో మరి ఆల్ మిక్సింగ్ మనం చూసుకుంటే అయితే బీజిఎం కూడా బాగున్నట్టుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ జయం కి దీనికి కంపేర్ చేసుకుంటే కొన్ని సీక్వెన్స్ కనబడతాయి కానీ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ జయం అని చెప్పచ్చు. అంటే నార్మల్ గా బ్లూ ప్రింట్లు ఉంటాయి లాస్ట్ కి. ఐ మీన్ సినిమా మొత్తం రకరకాలుగా ఉంటది స్టోరీ, బట్ కథ మాత్రం 4 ఫార్ములాలే, మహా అయితే 4-5 ఫార్ములాలు ఉంటాయి, 4-5 కథలు ఉంటాయి. వాటినే తిప్పి కొడతారని చెప్పి తేజ గారు కూడా ఓపెన్ గా చెప్పారు. అవునవును. ఏ ఉంటాయి ఏదైనా రొటీన్ ఓవరాల్ గా మనం అవుట్లుక్ చూస్తే సినిమా అదే ఉంటది కథ. అవునవును. ఏదో ఒక దాంతో సింక్ అవుతుంది, ఏదో ఒక ఫార్ములాతో ఒక దాంతో సింక్ అవుతుంది. బట్ ఏంటంటే లోపల కథ అంతా మారుస్తారు, అవుట్ లైన్ అదే ఉంటదని. సో ఇది కూడా నాకైతే అలాగే అనిపించింది నిజంగా. ఎలా అనిపించింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి అన్ని కొత్త రేపు పిల్లలకాలం ఏంటి కొత్తగా రావడం అంటే ఏదైనా సరే కొత్త అంటే కొంచెం టైం టేకింగ్ అంటే పడుతుంది. ఉన్నా కదనే కొంచెం అటు ఇటు డైవర్ట్ చేసి కొంచెం 4-5 రకాలుగా టేస్టులు చూపిస్తారనమాట. అదే స్టోరీ రొటీన్ ఉన్న స్క్రీన్ ప్లే మార్చి రకరకాలుగా చూపిస్తూ ఉంటారు. అండ్ బండి సరోజ్ గారి గురించి మాట్లాడుకుంటే నార్మల్ గా కల్ట్ ఫ్యాన్ బేస్ తెలుసు. అవునవును. బిఎస్కే లైక్ మనం చూసుకున్నట్టయితే నిర్బంధం, ఇలా మాంగళ్యం అసలు ఫుల్ ఫిదా అది. ఇంకా ఆయన గురించి మనం చెప్పాలి అంటే కంప్లీట్ గా వీళ్ళిద్దరు కూడా సంథింగ్ ఏదో కాంట్రవర్సీ కూడా అయింది అన్నారు. అది మన దానికైతే ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చారు ప్రెస్ మీట్ లోని. అండ్ మనం చూసుకున్నట్టయితే ఏదైతే బండి సరోజ్ గారు ఉన్నారో ఆయన నాకు పర్సనల్ గా ఏంటంటే నేను డైరెక్ట్ గా ఆయన యూట్యూబ్ నేను ఫాలో అవుతూ ఉంటాను. సో అంటే సంథింగ్ గోయింగ్ బిగ్ అని చెప్పొచ్చు. అంటే బేసిక్ గా ఆయన ఏంటంటే ఆయన ఒకరి కింద ఎప్పుడు చేయరు, ఆయనకంటే ఓన్ గా సెపరేట్ గా చూసుకుంటాడు. అలాగే పెద్ద క్యామ్లో పెద్ద సెట్లు కూడా పెట్టారు. చాలా నార్మల్ గా అంటే సొసైటీలో ఏమైతే జరుగుతుందో ఉన్నట్టు దింపేస్తాడు. సో అటువంటి ఆయన్ని అప్రోచ్ అయ్యి ఆయన ఇందులో పెట్టడం కూడా దాన్ని గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ నాట్ ఓన్లీ హీస్ అన్ యాక్టర్ అండ్ హీస్ ఎ గుడ్ డైరెక్టర్ టూ.
ఈవెన్ ఎడిటర్, ఈవెన్ డిఓపి అన్ని మొత్తం అన్ని ఆయనే ఆల్మోస్ట్ చాలా క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తా ఉంటారు. డెఫినెట్లీ అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనే ట్వీట్ లో మెన్షన్ చేశాడు, నేను సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు అని చెప్పి. తీసుకోలేదు. అవును. డబ్బులు తీసుకోకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా క్యారెక్టర్ మీద ఏదో హోప్స్ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ అది ఖచ్చితంగా అంటే చాలా గేట్స్ చాలా ఓపెన్ గుడ్ చేస్తది. క్వశ్చన్. అంటే డబ్బులు లేకుండా తీయొచ్చంటే ఆయనకేం డబ్బులు ఎక్కువైపోయి కాదు. అదే చాలా డబ్బులు మంది ఏంటంటే వద్దనుకుంటే. అనుకుంటున్నారు. అలాగని చెప్పి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంత ఇచ్చే పోనీ వాళ్ళేమి ఏ గడ చిన్న కాదు. సంస్థ కాదు, చిన్న చిన్న సంస్థ కాదు, ప్రొడక్షన్ పెద్ద హౌస్ కాదు. సంస్థే. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆయన ఏదో వద్దంటారు. కొంచెం ఇచ్చేయండి ఆ రెమ్యునరేషన్ ఏదో. బయటికి చెప్పలేకపోతారు గానీ. ఎందుకంటే ప్రతి రూపాయి ఇంపార్టెంట్ అందరికి. వచ్చేద్ది ఆ డబ్బులు ఆయనకి వచ్చేత్తేలే గానీ ఆ షేర్స్ ఏమో మరి షేర్స్ తీసుకోవచ్చు కదా! అంటే చెప్పలేం. అప్పుడు అది టీజర్ వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే కమెంట్స్ అన్ని డిలీట్ చేశారు అనేది ఒకటి వచ్చింది. అది ఏమైందో పక్కన పెడితే, అవును. దాని తర్వాత చాలా మంది కింద ఐ మీన్ వాళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, మేబీ ఇది పెట్టుకుని తర్వాత ఈయన క్యారెక్టర్ ని ఎలివేట్ అవ్వకుండా ఈయన క్యారెక్టర్ ఆర్క్ ని ఏమైనా కొంచెం తగ్గిస్తారా అనే క్వశ్చన్ రైజ్ చేశారు ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో. బట్ ట్రైలర్ చూస్తే ఎక్కడ అలా అనిపించలేదు. ఆయన ఎక్కడ ఎంత ఎలివేట్ చేయాలో అంత ఎలివేట్ చేశారు. ఇంట్రడక్షన్ కూడా ఆయన నుంచి స్టార్ట్ ఆయన అయింది నుంచి కదా ట్రైలర్ నుంచి. ఏడు చేపలు కదా. అదే కదా! 7 చేపలు కదా! ఒక ఏడో చేప ఎందుకు ఎట్టలేదని ఏడోడు అది చాలా బావుంది. అంటే పాత చింతకాయ పచ్చడి అయినా సరే దాన్ని కొంచెం ఈయన టోన్‌లో చూపించారు కాబట్టి కొంచెం చాలా బావుంది. ఇంకా రెమ్యునరేషన్ విషయానికి వస్తే ఖచ్చితంగా అంటే రెమ్యునరేషన్ లేకుండా చేశారంటే ఇక్కడ గొప్పోళ్ళు ఎవరు? ఆయన గొప్పోడా? లేకపోతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గొప్పదని చెప్పరా? మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి. అంటే ఆయన వద్దన్నాడంట. ఆయనే చెప్పాడు, నేను వద్దని చేశాను. ఆయన బికాజ్ వద్దని ఏంటంటే చెప్పి క్యారెక్టర్ అంత నచ్చి. అవును. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకో పనోడు ఉంటాడు. మీ పనోడు వచ్చి మీతో పని చేపించుకుంటారు. ఆయన డబ్బులొద్దమ్మా అంటాడు. నువ్వు ఇవ్వడం మానేస్తావా? మేబీ సక్సెస్ అయిన తర్వాత ఇస్తారు. వాళ్ళు ఎంత వాళ్ళనుకుంటే అంటే బాగా పనిలో సక్సెస్ అయిన తర్వాత ఏమో అప్పటికి ఆ రెమ్యునరేషన్ మీరు ఇవ్వలేకపోవచ్చు కదా అప్పట్లో. ఎవరు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇవ్వలేకుండా ఉంటది ఆ టైంకి. మరి అదే అంటున్నాను. మనకి అది చేసిన చిన్న యాక్టింగ్ అయినా, పెద్ద యాక్టింగ్ అయినా రెమ్యునరేషన్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలా. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఉప్పు కొనాలన్నా, చేప కొనాలన్నా, ఏది కొనాలన్నా చాలా రేట్లు అంటే బేసికల్లీ ఏమైందంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ అనేది డైరెక్ట్ ప్రొడక్షన్ హౌస్ తో మాట్లాడరు. అవును. మధ్యలో డైరెక్టర్ ఉంటారు. కాస్టింగ్ డైరెక్టర్ ఎలా ఉన్నారో అలాగే మేనేజర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు డీల్ చేస్తారు. సో వద్దన్నప్పుడు మనకు కొంచెం సేవ్ చేస్తున్నాం కదా అని ఆ మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. బట్ ఎప్పుడైతే సక్సెస్ అయిందో అప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్ట్ దీని గురించి మాట్లాడతారు కాబట్టి పాపం రెమ్యూనరేషన్ తీసుకోలేదు ఆయన క్యారెక్టర్ ఎంత బాగుంటాయని మేబీ ఆయన ఇవ్వచ్చు నేను అనుకోవడం. అదే. మరి అలా అయితే ఇప్పుడు రాజాసాబ్‌లో కూడా ప్రభాస్ గారు లైక్ రెమ్యునరేషన్ తీసుకోలేదా అంటున్నారు మరి. ఓకే. మేబీ అది ఓకే. అంటే ఇప్పుడు సినిమా గురించి వచ్చేద్దాం. ఇంకా పోస్ట్ రిలీజ్ గురించి మాట్లాడుకుంటే డిసెంబర్ 12th. డిసెంబర్ 12th. ఏంటి మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమున్నాయి చూసిన తర్వాత ఇప్పుడు? అంటే మనం నార్మల్‌గా మనం సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇస్తాం. సినిమాకు ముందేమో ప్రమోషన్‌కి వెళ్తాం నార్మల్లీ. అవును. ఇది అంటే రిలీజు అది మనం చెప్పలేం ఎగ్జాక్ట్‌లీ వాట్ ఈస్ వాట్ అని. అంటే ఎప్పుడు మనం ఉన్నది ఉన్నట్టే చెప్పి మాట్లాడతాం. ఇదివరకు స్టార్టింగ్‌లో టికెట్ ఇచ్చి పెయిడ్ టైప్‌లో ఉండేవి గానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి మేమంతా మాకంటూ మేము జెన్యూన్‌గా చెప్పుకుంటాం. ఉన్నది ఉన్నట్టే చెప్తాం వాట్ ఈస్ వాట్ అని. సో అందుకే మాకంటూ కొంచెం ఫాలోయింగో ఏ టు జెడ్ కొంచెం మంది ఏదో కొంచెం ఫాలో అవుతున్నారు. అంటే సినిమా మనం చూస్తే గానీ మనం చెప్పలేం. ఏమో నాకు ఆ ట్రైలర్ చూడగానే నాకే బాగా అనిపించింది. ఎందుకంటే జయం అనుకున్నాం. కానీ కొంచెం ఇందులో షూటింగ్‌లు ఇవన్నీ మిక్స్ చేశారు. హీరోయిన్ లేపుకెళ్ళిపోవడమో లేకపోతే అక్కడ అందులో సినిమాలో ఉన్న హీరోయిన్ లవ్ చేయడమో మరి తెలీదు. బట్ ట్రైలర్ చూస్తే నాకైతే ఇలా అనిపించింది. అది నిజమేనా అలాగే అనిపించిందా లేదా? హీరో ఎవరైతే ఆ స్టార్ హీరో సినిమాలో ఒక స్టార్ హీరో ఎవరైతే ఉన్నారో ఆ స్టార్ హీరో ఆమె మీద మనసు పడి రమ్మని అడగడం ఉందా? ఓకే. ఉందా? అలా ఉంది. ఓకే. కొంచెం ఒకవేళ అలా గనక చూపిస్తే తెలియకుండా సినిమా వాళ్ళ మీదే సెటైర్ వేసుకుంటున్నట్టు కదా. అంటే సినిమాల్లో ఒక హీరోని నెగిటివ్ గా చూపిస్తున్నాం మనం. ఇప్పుడు రియల్ లైఫ్ లో చాలా మంది ఆపాదించుకోవచ్చు కదా. ఓహో సినిమా వాళ్ళు ఎలా ఉంటారా, ఒక స్టార్ హీరో కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్లను బ్యాక్గ్రౌండ్ వాళ్ళను రమ్మంటారా అనే ఆలోచన వస్తుంది కదా సగటు ఆడియన్స్ కి. అంటే నువ్వు మనం బేసిక్ గా మనం చూసుకున్నట్టయితే మీరు చెప్పింది కరెక్ట్. హీరోకి హీరోయిన్ మీద సినిమాలో ఉన్న హీరోయిన్ మీద ఈయన మనసు పడొచ్చు చేయొచ్చు. కానీ ఆ సినిమా మరి ట్విస్ట్ మరి హీరో ఉన్నది ఎందుకు? హీరోయిన్ లవ్ చేయడానికే కదా. అదే సినిమాలో ఒక హీరో ఉన్నాడు, సినిమాలో షూటింగ్ జరుగుతుంది ఆ ట్రైబల్ ఏరియాలో సినిమాలో ఒక షూటింగ్ జరుగుతుంది. అదే హీరో అందులో యాక్ట్ చేసే హీరోయిన్ మీద మనసు పడ్డాడు. పడి నాకు కావాలి అని అడుగుతాడు. అప్పుడు హీరో మధ్యలో అడ్డొచ్చి అంటే మీరు చెప్పేది అలానే ఉంది. ఓకే. అది కూడా పాయింటే. ఒకవేళ అలా చూపిస్తే తెలియకుండానే ఆడియన్స్ మీద అంటే యాక్చువల్లీ మనం ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. సినిమా చూపించేసినట్టే మనకు ఆల్మోస్ట్ నాకైతే ఒక 99.9% వరకు సినిమా అర్థమైపోయింది నాకు స్టోరీ. ఏదైతే మీరు పాయింట్ చెప్పారో ఆ పాయింట్ కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఫైట్లు పెట్టారు. ఇద్దరు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. పోలీసు రివెంజ్ తీర్చుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఒకసారి దొరుకుతాడు. మళ్ళీ తప్పించుకుంటాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్ నాకైతే అర్థమైంది. కానీ చెప్పలేం కదా. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆ ట్రైలరే మనకు సినిమా కాదు. ఇంకా లోపల ఇంకెన్ని ఉన్నాయో. అది.
సో మళ్ళీ ఏమన్నా అవార్డ్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? బికాజ్ ఇది కమర్షియల్ గా టార్గెట్ చేసింది. కమర్షియల్ సినిమాలకి ఇప్పుడు అవార్డ్స్ వాళ్ళకి అవార్డ్ ఏంటంటే మనం పెట్టిన బడ్జెట్ కి డబుల్ వచ్చినా అట్లీస్ట్ అది రికవర్ అయ్యి ఫస్ట్ అయితే బ్రేక్ ఈవెన్ అయ్యి దాని మించి ఎంత లాభాలు వచ్చినాయి అనేది చూసుకుంటారు. అదే వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ డబ్బులు రావాలి. బట్ మీరేమన్నా అవార్డ్స్ వస్తే మళ్ళీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీరు బేసిక్ గా అవార్డ్ అంటే మీరు ఏమనుకున్నా నాకు అర్థం కావట్లేదు. కిల్లి కొట్లో కిల్లి అనుకున్నారా? వాడు కొని తిని వదిలేస్తే ఇంకో కిల్లి కొనుక్కోవడానికి. సో అవార్డ్ అంటే అవార్డ్ విన్నింగ్ మూవీ అంటే మనం చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే కలర్ ఫోటోకి వచ్చింది కదని పర్టికులర్ గా అన్ని సినిమాలకు రావాలని గ్యారంటీ లేదు. ఆయన గుడ్ యాక్టర్. మనం ఆల్రెడీ మన బబుల్ గమ్ లో చూసాం ఆయన యాక్టింగ్. సో మంచి యాక్టర్ అండ్ మంచి డైరెక్టర్ కూడా. సో డైరెక్టర్ ఆల్రెడీ మీరు అన్నట్టు అవార్డు విన్ ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉందో లేదో మనకి. ఎందుకంటే ట్రైలర్లో ఆల్మోస్ట్ కొంచెం అంటే సేమ్ అదే చింతకాయ పచ్చడి కొంచెం రొటీన్ ఎలిమెంట్స్ లా కనబడుతున్నాయి. కానీ కొత్తదనం చూపించవచ్చు. అంతా బాగుంటే నిజంగా మీరు అన్నట్టు ఏ అవార్డు నేషనల్ అవార్డే కాదు ఆస్కర్ కూడా రావచ్చు. రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మామూలుగా రోషన్ మీద లాస్ట్ టైం అంటే ఆయన పర్ఫార్మెన్స్ కి క్రిటిక్స్ నుంచి కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. బికాజ్ ఆ డైలాగ్ ఒకటి బబుల్ గమ్ లో ఒక డైలాగ్ ఉంటది, నువ్వు వినపడొద్దు అనుకున్నా వినబడతా, కనబడొద్దు అనుకున్నా కనబడతా, చెవులు మూసుకున్నా వినబడతా అని చెప్పి, నువ్వు కళ్ళు మూసుకున్నా కనబడతా, చెవులు ఒక రోజు వస్తుంది నాకు అని చెప్పి మంచి పవర్ఫుల్ డైలాగ్. ఆ టైంలో ఇన్స్టాగ్రామ్ మొత్తం ట్రెండ్ అయింది, చాలా మంది స్టేటస్లు పెట్టుకున్నారు. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆయన మీద కంప్లీట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మంచి పాజిటివిటీ ఉంది. బట్ కొంతమంది ఈ కమెంట్స్ కూడా చూశాను, నువ్వు హీరోవా అంటే నీకు బ్యాక్గ్రౌండ్ ఉంటే హీరో అయిపోతావా, నీ ఐ మీన్ ఈవెన్ రేసిస్ట్ లాగా కొంచెం ఆయన కలర్ గురించి కానీ ఆయన అందం గురించి కానీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బట్ ప్రూవ్ చేసింది ఏంటంటే, చాలా మంది ప్రూవ్ చేసింది ఏంటంటే అసలు అందానికి హీరో అవ్వడానికి సంబంధమే లేదని. బికాస్ హీరో అనేవాడు కామన్ మ్యాన్ తో పోలిక అవ్వాలి. కామన్ మ్యాన్ అలా ఉంటే చాలు హీరో, అందరూ పోల్చుకుంటారు. సో అది అయ్యింది. బట్ మీకేమన్నా అలా అనిపిస్తుందా? ఎవరన్నా మళ్ళీ ఇంకొకసారి ఈ సినిమా తర్వాత మళ్ళీ అలాంటి కమెంట్స్ వినిపిస్తాయి? అంటే ఈ సినిమా కంటే ఫస్ట్ అది ఆ క్వశ్చన్ అనేది అంటే మీరు చెప్పిన క్వశ్చన్ రైట్. ఆ క్వశ్చన్ కి మీకు ఆ క్వశ్చన్ వచ్చిందంటే జడ్జ్మెంట్ రాంగ్ అని చెప్పాలి. హీరోకి అందానికి అసలు మనకు సంబంధమే లేదు. నేను చెప్పింది కమెంట్స్ వచ్చినాయి, ఇలాంటి కమెంట్స్ వచ్చినాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి అని అనుకుంటున్నారా అని అడిగాను. డెఫినెట్లీ రిపీట్ అనే కామన్. ఇప్పుడు మనం ఎంత పొద్దున్న మనం దాన్ని ఒక కోడిని తీసుకొచ్చి మనం ఎంత చికెన్ కొట్టినా సరే ఇంకో కోడి ఎక్కడ దగ్గర కొత్తనే ఉంటది. అవి కామన్ కామెంట్స్ అన్ని వస్తూ ఉంటే మనం పట్టించుకోవద్దు. మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో మనకి అందమే కాదు, టాలెంట్ అనేది చాలా ముఖ్యం. అది నల్లగొన్నా తెల్లగొన్నా సరే. ఈవెన్ ఇదే మన సినిమా కాదు, మన లవ్ విషయంలో చూసుకున్నా, ఏ విషయంలాగా చూసుకున్నా, నేను అందంగా లేను, నాకు అందమైన అమ్మాయి పడదు అని కూడా మన మూర్ఖత్వం. నేను అందంగా లేను, నాకు ఈ సినిమాలో ఛాన్సులు రావడం అది దరిద్రం. అది ఎందుకంటే మనకి ఈ రోజుల్లో కావాల్సిన టాలెంట్ మనం ఎవరిని ఆపలేడు. ఎవడబ్బా సొత్తు కాదు. ఏ టైంకి రావడానికి బస్సు ట్రైన్ కాదు, కరెక్ట్ టైంకి అది వస్తుంది. సో నలుపు అనేది, ఆ రంగు అనేది, లుక్స్ అనేది చెప్పలేదు. వాళ్ళ మదర్ చూసుకుంటే మంచి నటి, వాళ్ళ ఫాదర్ చూసుకుంటే ఇంకా మహా నటుడు. ఇంకా దాని తగ్గట్టు చూసుకుంటే వాళ్ళిద్దరికి పట్ట క్రాస్ బ్రీడ్ అయింది. మరి కొంచెం కలుతూ ఉంటాయి. ఆ మాట తీరుందో గంభీరం బేస్ ఉంది కదా. సో హీరో కన్నా కొంచెం ఆయన విలన్ యాక్షన్ నుంచి వస్తే ఇంకా బాగున్నాయేమో. ఓకే. అండ్ సుహాస్ గారు ఉన్నారు బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఎక్కడ నెగిటివ్ కమెంట్ ఉండదు. ఆయన మరి లుక్స్ అలాంటివి చూడరు. సుహాస్ గారు ఆన్ స్క్రీన్ వచ్చారంటే, హీరోగా వచ్చారంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ముందు కలర్ ఫోటో సినిమా నుంచి మాట్లాడుకుంటే. అవునవును. సుహాస్ అని గురించి మనం చెప్పక్కర్లేదు. బేసిక్ గా ఆయన ఎప్పుడైతే నాకు అంత ముందు కూడా నాకు తెలియదు, చాలా సినిమాలు చూసాక ఆఫ్టర్ కలర్ ఫోటో చూసిన తర్వాత నాకు ఎందుకో ఆ మనిషి హోల్ హార్టెడ్ గా బాగా నచ్చాడు. అండ్ తర్వాత నేను రైటర్ పద్మభూషణ్ సినిమా చూశాను. అండ్ ఇంకా బాగా నచ్చారు. అండ్ అందులో డైరెక్షన్ అంతా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ ప్రతిదీ చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకున్నట్టయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో ఆ సినిమాలో నెక్స్ట్ ఎలివేషన్. సో నాకేంటంటే పర్టికులర్ నాకు ఈ 3 సినిమాలు నాకు అలా మనసుకు గుచ్చిపోయినాయి. సో ఆయన కూడా కలరే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మా జాతి అని చెప్పొచ్చు. మా జాతిలో ఒక నిరవెత్తు నిదర్శనం అని చెప్పాలి ఆయన. సో కలర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అండి. లోపల ఉన్న మ్యాటర్ అనేది ఇంపార్టెంట్. ఇంకొక క్వశ్చన్ ఒకటి రైజ్ అయింది కదా, ఇప్పుడు ఎప్పుడైతే ఐ మీన్ బండి సరోజ్ గారు ఈ ట్వీట్ వేసి ఇదంతా అయిందో, ఓకే ఇప్పుడు సద్దు మణిగిపోయింది. బట్ ఆ టైంలో వచ్చిన ఇండస్ట్రీలో వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ లేకపోతే తొక్కేస్తారేమో, టాలెంట్ ఉన్నా తొక్కేస్తారేమో అనే క్వశ్చన్ వచ్చింది. మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇండస్ట్రీ మీద? అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేదు అనుకుంటే, నేను స్టార్టింగ్ లో నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి. నీ ఫీల్డ్కి వచ్చినప్పుడు నాకు ఏది లేదు, అవ్వలేదు, బోవలేదు. ఏదో స్టార్టింగ్ ఒకసారి ఐమాక్స్ దగ్గరికి వచ్చాను, ఒక సినిమా రివ్యూ చెప్పాను, అదేదో ఫేమస్ అయింది. రెండోసారి చెప్పాను, మూడోసారి చెప్పాను, రివ్యూ స్టార్ అన్నారు, తర్వాత టికెట్లు ఫ్రీ అన్నారు, తర్వాత డబ్బులు ఇచ్చారు. అంటే నేను ఈ ఫీల్డ్కి వద్దని కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఏది బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. అక్కడ నుంచి నాకు షార్ట్ ఫిల్మ్స్ అని, మూవీస్ అని, ఇప్పుడు మూవీస్ చేసుకుంటున్నాను. సో అలానే బ్యాక్గ్రౌండ్ అనేది వేస్ట్. అది బ్యాక్గ్రౌండ్ గురించి కాదు. ఆయన నిజంగా ఇప్పుడు మన బబుల్ గమ్ లో చూసాం ఆయన పెర్ఫార్మెన్స్. ఓకే,
బాగుంది అది. సో దాని తగ్గట్టే చూసుకున్నారు మరి. స్వయంగా ఇప్పుడు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే పీపుల్ మీడియా సరే మీరు అన్నారు ఆయన ఎవరో ఆడియన్స్ అంటున్నారు నల్లగా ఉన్నాడు, పనికిరాడు, ఏం చేయడు. కానీ అటువంటి ఆయన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎందుకు తీసుకుంటది? ఆడే ఆదిపురుషులు అంటే పెద్ద సినిమా చేసింది. అంటే దాంతో పాటు ఇప్పుడు రాజాసాబ్ లాంటి ఒక సినిమా వచ్చింది. ఇంకా రవితేజ గారితో దమ్మ ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేశారు. మరి అంత బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఆయన ఎందుకు పెట్టుకుంటారు అసలు నార్మల్ గా? అంటే ఎవరిని అంటున్నారు ఇప్పుడు ఆయన? అంటే నేను హీరో గురించి మాట్లాడుతాను. హీరో గురించి కాదు, ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బండి సరోజ్ గారిని కార్నర్ చేశారు అని వచ్చింది. సరిగ్గా సో బండి సరోజ్ గారిని కార్నర్ చేశారు బికాస్ బండి సరోజ్ గారికి ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆయన ఇండిపెండెంట్ మేకర్, ఆయనే తీస్తాడు పాపం, ఆయన యాక్ట్ చేస్తాడు. ఏదో ఒక మంచి నార్మల్ గా పాపం ఆడియన్స్ నుంచి కలెక్ట్ చేసుకున్న డబ్బులు అవి కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేసి ఒక సినిమా పాపం ఆయన బయటకు వచ్చి పరాక్రమం అనే సినిమా కూడా పాపం థియేటర్ లో రిలీజ్ చేశారు. అది కమర్షియల్ అయిందో లేదో పక్కన పెడితే. సో ఇలాగేమన్నా ఐ మీన్ ఇప్పుడు ఈయన రోషన్ గారిని చూసుకుంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది, బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. అవును, బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫాదర్ నుంచి ఇండస్ట్రీ అంతా ఉంది, ఈవెన్ సుమ గారి నుంచి ఇటువైపు అంతా ఉంది. అవును. సో ఇలా ఏమన్నా జరుగుతుందా ఇండస్ట్రీలో? ఒకవేళ బలమైన కుటుంబం ఉంది, ఒక బలహీనుడు వచ్చాడు, టాలెంట్ ఉంది కానీ బట్ బలహీనుడు వచ్చాడు, అలాంటి వాడిని ఏమన్నా అయితే క్లాష్ ఆఫ్ అయితే తొక్కేస్తారా? ఇలాంటిది దాని మీద నమ్మకం ఉందా అని అడుగుతుంది. తొక్కేస్తారండి, ఖచ్చితంగా తొక్కేస్తారు. అదే చెప్తాను కదా, మన టాలెంట్ని మనం మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మన టాలెంట్ మనం బేస్ అయిపోతే ఎవడైనా నిజంగా నిలబడతాడు. అలాగని చెప్పి అందరికీ వర్కౌట్ అవుతుంది. కొందరు ఏంటంటే చాలా మంది యాక్టింగ్ అని ప్యాషన్తోనే వస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ప్రొడక్షన్ హౌస్లో డబ్బులు అడుగుతారు. కొంచెం మంది నువ్వు సినిమా డబ్బులు పెట్టుకో, నేను మంచి క్యారెక్టర్ ఇప్పిస్తాను అంటారు. చాలా మంది మోసం చేసిన ఉన్నాయి. అండ్ అలా ఈవెన్ కూడా నేను కూడా 2 ప్రొడక్షన్ హౌస్లో నేను డబ్బులు కట్టి నేను కూడా మోసపోయాను ఇలా లెక్క వస్తే. సో బండి సరోజ్ అని గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఆయన నార్మల్గా ఆయన సినిమాలో ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే రైటర్. అటువంటి ఆయన తలుచుకుంటే ఏముంది, యూట్యూబ్లోనే ఎంత సంపాదించాడు. ఆ ఒక్క సినిమా మిలియన్స్ పోయింది. అంటే వాచ్ అవర్ ఎంత వచ్చిందో, వాచ్ టైం ఎంత ఉంటుంది, దగ్గర 2.5 గంటల సినిమా అది. ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా యూట్యూబ్లోనే వదులుకున్నాడు. మేబీ తనకు వచ్చిన డబ్బులతో ఇంకో 2 సినిమాలు తీసుకోవచ్చు, మళ్ళీ యూట్యూబ్ వదులుకోవచ్చు. ఆయనకి ఎంత అంత కల్ట్ ఉంది. కానీ అటువంటి ఆయన వచ్చి నార్మల్ క్యారెక్టర్గా అంటే హీరో కింద కూడా రాలే, పోలీస్ క్యారెక్టర్గా వచ్చి చేసాడు అంటే ఒక విలన్ టైప్, ఇంకా విలన్ అనుకోవాలి, ఇంకా చేసాడు అంటే అది బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే. ఇప్పుడు నిజంగా మనోడిగా అంత బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే జనరల్ ఛాన్స్ ఇవ్వరు ఆయన ఉన్న ఉద్దేశానికి. కానీ ఆయనలో ఒక కంటెంట్ ఉంది. యాక్చువల్ ఆయన డైలాగ్ డెలివరీ బాగుంటది, అందుకే తీసుకున్నారు. డెఫినెట్లీ ఆయన దగ్గర టాలెంట్ ఉంది ఖచ్చితంగా. అది ఇప్పుడు ఈ మోగ్లీలో అవకాశం రాకపోవచ్చు, ఏదైనా రాకపోవచ్చు, కానీ బట్ హీ ఈస్ వెరీ గుడ్ యాక్టర్. Thank you bro, thank you so much for your valuable time. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.